అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు 128వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వలన మనకు ముఖ్యముగా ఒక గుణము చాలా స్పష్టమవుతుందండి. భగవంతుడు మనం ఒక గుణం మీద స్ట్రెస్ చేస్తున్నాడు. ఏమిటండి ఆ గుణము? సంతుష్టత. దానినే కంటెంట్మెంట్ అంటారు. కంటెంట్మెంట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారు. అంటే ఈ యొక్క సంతుష్టత, సంతృప్తి అనేటువంటి గుణం సర్వ గుణాలలోకి తలమానికము అని అర్థం. ఈ సంతుష్టత ఎందుకు చెప్తున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు భగవంతుడు ఈ యొక్క విషయాన్ని ఫోకస్ చేస్తున్నాడు? ఈ ఒక్క గుణం మనం ఎందుకు భగవంతుడు ఈ సంతుష్టత అనే గుణాన్ని చెప్తున్నాడు అని అర్థం చేసుకుంటే చాలని మీ జీవితం మారిపోతుంది. ఒక యూటర్న్ అంటారు చూసారా, ఒక్కసారి మనం ఇలాగ వెళ్తున్నటువంటి వాళ్ళం మళ్ళీ వెనక్కి ఎలాగ వచ్చి, ఎందుకంటే ఇక్కడ దిస్ ఇస్ కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్ అంటారు. ఏమంటే కాలం యొక్క పిలుపు అన్నమాట. ఇది కాలచక్రములో అతి క్లిష్టమైనటువంటి సమయము నడుస్తున్నది అని ఎవరు చెప్తున్నారండి? సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత అయిన పరమాత్మ చెప్తున్నారు. అర్థమైందండి? ఇప్పటి వరకు మనం పరమాత్మ చెప్పినటువంటి మాటలని మనము యథాతథంగా అర్థం చేసుకోలేము. ఇప్పుడు ఈ విషయాల మీద ఫోకస్ చేయమని చెప్తున్నాం. లేకపోతే మనం ఏం చేస్తున్నాం? మనకున్న సర్వ సమస్యలకి కారణం అసంతుష్టత. దాని నుండే మనకి ఏ గుణం అవగుణం వస్తుందండి? లోభము, గ్రీడ్ అంటారు. అర్థమైందండి? అందువలన ఈ యొక్క మనిషి కేవలము గ్రీడ్ అనేటువంటి ఒక అసుర గుణము ఆధారంగా, ఒక రజోగుణం అన్నాడు, లోభముని రజోగుణం అన్నాడు. దీని ఆధారంగానే మనం ఉరుకులు పరుగులు పెడుతున్నాం జీవితంలో. ఈ స్పీడ్ దేనివల్ల వస్తుందండి? ఈ యొక్క లోభం కారణంగా వస్తుంది. మన ఈ జీవితానికి కాదు కదా, ఒక 4 జీవితానికి, 4 జనరేషన్స్ కి సరిపడా ధనం ఉన్నవాడు కూడా, సౌకర్యాలన్నీ సమకూర్చుకున్నవారు కూడా సంతుష్టత అనే గుణాన్ని వాళ్ళు ధారణ చేయలేకపోతున్నారు. అందుకనే చూసారా, ఆ స్పీడ్లోనే ఏమవుతుందండి, మనకి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. టెన్షన్స్ అంటారు, స్ట్రెస్ అంటారు, ప్రెషర్స్ అంటారు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, రకరకాల అనారోగ్య సమస్యలు, డయాబెటీస్, షుగరు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. తేలికగా ఉండండి అని భగవంతుడు మనిషిగా జీవించండి అయ్యా అంటుంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆ విధంగా జీవించమంటే మనం ఉండటం లేదు. పొట్ట కోసము కాకుండా మనం పెట్టె కోసం మనం సంపాదించుకుంటున్నాం. గుర్తుపెట్టుకో, పెట్టె కూడా కాదు, పెట్టెలు. 500 కోట్లు ఉన్నవాడు 1000 కోట్లు కావాలి. ఎందువల్ల జరుగుతోంది అంటే కంపారిజన్ లోకి వెళుతున్నాం మనము. నాకు ఒక 5 ఫ్యాక్టరీలే ఉన్నాయి, ఆ ఫలానా వ్యక్తికి 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి, నేను కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. భలే మీరు ఎక్స్పాండ్ చేసుకోండి, తప్పు లేదండి. ఇప్పటి వరకు మీరు చేసుకున్న దాంట్లో భగవంతుడు ఇంటర్ఫియర్ కావటం లేదు. ఇక్కడ ఈ ఒక్క జన్మ, ఇది ఆఖరి జన్మ. ఆత్మని శుద్ధి చేసుకోవడం కోసం ఇది ఒకే ఒక్క జన్మ, ఈ ఒకే ఒక్క దేహము మీకు అందుబాటులో ఉన్నది. దీని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చాలా స్వచ్ఛంగా మీరు ఆత్మలో జన్మలుగా నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలు తమో ప్రధానంగా మారాయి అని భగవంతుడు చెప్తున్నాడు. మనకి తెలియదండి తమో ప్రధానం ఉన్నామని. తెలుసా మనకి ఏమన్నా? భగవంతుడు చెప్తున్నాడు, కుళ్ళిపోయి ఉంది, నల్లగా ఉంది, బొగ్గులాగా ఉంది, తారులాగా ఉంది. ఇప్పుడు దీనిని పరివర్తన చేసుకోవడానికి మీ శేష జీవితము సరిపోదు. అటువంటి సమయంలో ఇంకా మీరు ఈ యొక్క సంస్కారాలని ఉళ్ళబెట్టుకోవడానికే మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే నిజంగా ఇది శోచనీయమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నాడు భగవంతుడు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు 12వ అధ్యాయంలోని 14వ శ్లోకం. ఇదే విషయాన్ని మేము దృష్టికి తీసుకొని వస్తూ ఒక శ్లోకాన్ని మీ ముందుకు పెడుతున్నానండి. ఇందులో ఈ సంతుష్టత అనే గుణం గురించే చెప్తున్నాడు. అర్థమైందండి? సంతుష్టత గుణం వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏమిటో చెప్తున్నాడు.
ఇది 4వ అధ్యాయంలోని 22వ శ్లోకం రాసుకోండి దయచేసి. 4వ అధ్యాయంలోని 22వ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని వినండి. ఇది ప్రథమ అంశముగా ఇది చర్చించుకుంటున్నాము. తర్వాత ద్వితీయ అంశముగా మనం మళ్ళీ గుణాతీత స్థితి దానిలో ఉన్నటువంటి విషయాలు చర్చించుకోబోతున్నాం. ఒకసారి శ్లోకాన్ని వినండి. 4వ అధ్యాయంలోని 22వ శ్లోకం. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. ఏమండి? సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అర్థమైందండి? ఏమంటున్నాడు? యదృచ్ఛా లాభ సంతుష్టో. యదృచ్ఛ అంటే ఏంటి? మీకు ఏదైతే మీకు అనుగుడుతుందో యాదృచ్ఛికంగా మీరు ఎటువంటి ప్రత్యేకమైన డీప్ ఎఫర్ట్స్ ఏం చేయకుండా మీకు ఏదైతే సమకూరుతుందో యదృచ్ఛ అంటే. ఇచ్చా అంటే కోరిక. ఎటువంటి బలమైన కోరికలు లేకుండానే మీకు కొన్ని సమకూరుతాయి. అనుకోకుండా మీకు ప్రాపర్టీ కలిసి వస్తుంది, అనుకోకుండా మంచి జాబ్ వస్తుంది, వ్యాపారంలో సక్సెస్ సాధిస్తారు. ఇవన్నీ మీరు ప్రత్యేకమైన ఎఫర్ట్స్ చేయకుండానే మీకు సమకూరుతాయి. యదృచ్ఛా లాభ, దానితో మీరు సంతుష్టంగా ఉండండి అంటున్నాడు. యదృచ్ఛా లాభ సంతుష్టో. ఇంకేమన్నాడు? రెండో గొడవ ఏంటంటే, ఒకటేమో యదృచ్ఛా లాభ సంతుష్టో, ద్వంద్వాతీతో అన్నాడు. ఇప్పుడు ద్వంద్వంలోకి వచ్చారు అంటే సుఖం ఉంది అంటే దుఃఖం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లాభం ఉంది అంటే నష్టం ఉంటుంది. జాయ్ ఉందంటే సారో, సుఖము దుఃఖం అదే కదా వస్తుంది కదా. అదేవిధంగా ఎవరన్నా బాగా మెచ్చుకున్నారనుకో, మీరు చాలా గొప్పవారంటే, చాలా బాగుంది, చాలా మంచివారు అంటే, ఆ విధంగా మెచ్చుకున్నప్పుడు మనం ఎటువంటి ఆనందాన్ని అయితే పొందుతామో, ఎవరైనా తిట్టినప్పుడు దుఃఖం పొందుతాం. అందుకనే ద్వంద్వాలు వద్దు. ఈ క్లిష్ట సమయంలో మీరు ద్వంద్వాల నుండి అతీతముగా ఉండండి అంటున్నాడు. ద్వంద్వాతీతో, ద్వంద్వ అతీతో. అర్థమైందండి? సమహ, ద్వంద్వ అతీతో సమహ. ఏమన్నాడు తర్వాత? సిద్ధావసిద్ధౌచ. సిద్ధ అసిద్ధ. ఏమండి? సిద్ధ అసిద్ధ అంటే, సిద్ధ అంటే ఏంటి? మీరు ఎన్నో కార్యక్రమాలు ప్రణాళికలు వేసుకుంటారు. ఫలానా అది చెయ్యాలి, దీనివల్ల ఇంత లాభం వస్తుంది, ఇలాంటి ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి, ఈ ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, ఇలాగ మీరు ప్లాన్ ఏదైతే వేసుకుంటారో అన్ని ప్లాన్లు సక్సెస్ అవ్వవు, గుర్తుపెట్టుకో. ఎవరికి కూడా అమెరికా ప్రెసిడెంట్ కాదు కానీ ఎవరికి పెద్ద ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి పెద్ద వాళ్ళకు కూడా అనుకున్నది ఏది జరగదండి. ధార్మిక జగత్తులో ఉన్న విశిష్ట వ్యక్తులకు కూడా అనుకున్నది ప్రతీది జరుగుతుందా? ప్రతీది జరుగుతుందంటే ఇంకేముంది చెప్పండి. అందుకేనేమన్నాడు? సమహ సిద్ధి అసిద్ధి. నీకు సక్సెస్ వచ్చినా నీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ చెక్కు చెదరకుండా ఉండాలి. అదేవిధంగా అసిద్ధి అంటే నీవు అనుకున్నటువంటి ఏదైతే నీవు లక్ష్యం పెట్టుకున్నావో దాన్ని సాధించలేకపోయినప్పుడు కూడా నీ మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఉండాలి అంటున్నాడు. సమహ సిద్ధావసిద్ధౌచ. ఈ విధంగా చేస్తే ఏమవుతుందండి? ఎన్ని చెప్పాడండి? యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర అన్నాడు. మర్చిపోయారు. విమత్సర అంటే జలసి, అసూయ. మనము ఎంతవరకు మనము సంపాదించుకోవాలో, ఎంతవరకు మన కర్మలు, మనకు అవసరమైన కర్మలు చేసుకొని ఎంత ధనాన్ని సమకూర్చుకోవాలో అంత సమకూర్చుకోమని యదృచ్ఛా లాభ సంతుష్ట చెప్తున్నాడు. ద్వంద్వాలకు అతీతంగా అవ్వమని చెప్తున్నాడు. విమత్సర అంటే అర్థం ఏమిటి? అసూయ అనేది ఉండకూడదు. అసూయ చాలా, అది చీడ పురుగండి, గుర్తుపెట్టుకో. ఎవరైనా బాగుపడుతుంటే మనకు అసూయ వస్తుంది. ఇప్పుడు నాకు ప్రమోషన్ రాలేదు కానీ ఇంకెవరికైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి, వాడు నాకంటే అంత గట్టిగా పనిచేసేవాడు కాదు కదా. ఏం పని చేస్తున్నాడు అంటే ప్రతిరోజు ఏదో ఆ విధంగా చేసుకుంటూ కాలం గడిపితే వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకెందుకు రాలేదు? లేకపోతే వాడికి ఫలానా పద్ధతిలో నేను కూడా అదే పద్ధతిలో వెళ్తున్నాను, వాడికి సక్సెస్ వచ్చింది, నాకు సక్సెస్ రాలేదు. ఎవరితో కంపేర్ చేసుకునేటువంటి సమయం కానీ కాదండి ఇది. ఇది చాలా క్రిటికల్ మూమెంట్ ఆఫ్ ద కాలచక్ర వరల్డ్ డ్రామా వీల్ అండ్ సృష్టి చక్రం చూపించాను చాలా ఎపిసోడ్స్ లో. ఒకసారి దాన్ని గుర్తు చేసుకోండి. ఈ క్రిటికల్ మూమెంట్ లో మన ప్రయారిటీస్ అన్ని మారిపోవాలండి. ఒక్కసారి భగవంతుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క శిక్షణ అన్నమాట. ఆయన ఇప్పుడు మీకు ఏ ప్రయారిటీస్ ఇప్పటిదాకా పెట్టుకున్నారో నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను
మీరు ఒక్క దాని మీద ఫోకస్ పెట్టాలి. ఏమిటండి ఇప్పటికి పదే 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 మనం చెప్పుకుంటున్న విషయం ఏంటి? ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలని సాత్వికంగా చేసుకోవాలి. ఒకవేళ అసూయ ఉందనుకోండి, ఇది ఇంకా పాడైపోతుంది. మనం చేసే పనిలో కూడా సఫలత ఉండదండి. ఎప్పుడు కూడా వాడు బాగుపడకూడదు, వాడు కుళ్ళిపోవాలి, వాడు చచ్చిపోవాలి, నాకు అడ్డు తగులుతున్నాడు, ఇటువంటి అవగుణాలు ఉండకూడదండి. అసూయ అనేది అవగుణం కింద చెప్పారు కానీ దివ్యగుణం కింద ఎక్కడ చెప్పలేదండి. ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. విమత్సర అంటే అది. అప్పుడు సమహ సిద్ధౌచ, అనుకున్నది జరగకపోయినా ఏమండి, సమహ సిద్ధౌచ కృత్వాపి న నిబధ్యతే. కృత్వాపి అంటే అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఏమిటి? ఎదురుచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమహ సిద్ధౌచ. 4 గుణాలు మీలో వచ్చినట్లయితే మీరు ఎటువంటి కర్మ చేసినా కూడా అది కార్మిక్ బాండేజ్ అంటారు, కర్మ బంధనము అంటారు. అంటే మీ యొక్క కర్మ ద్వారా మీ ఆత్మ కుళ్ళిపోవడం అని బాండేజ్ అంటారు. ఆ యొక్క ఆత్మలో ఉన్న కుళ్ళు తగ్గించడాన్ని ఏమంటారు? దాన్ని బాండేజ్ అన్నారు. దాన్ని ఆ విధంగా కార్మిక అకౌంట్స్ తగ్గించుకోవడం వలన మీ ఆత్మ సంస్కరించబడుతుంది అని అంటారు. ఆత్మ సంబంధంలోకి వస్తుంది అంటారు. బంధనం నుండి మనం సంబంధంలోకి రావాలి. కృత్వాపి నా నిబధ్యతే. ఒకసారి శ్లోకం మళ్ళీ చెప్తాను వినండి. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర ఏమండి, సమహ సిద్ధౌచ కృత్వాపి నా నిబధ్యతే. సంతుష్టతాన్ని చేశారు కాబట్టి మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలు, ఏవైతే మన జీవితాన్ని మార్చగలిగే శ్లోకాలు. భగవంతుడు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు మీ గుణాలు ఈ యొక్క సమయంలో ఎలా ఉండాలి, దాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. ఒకసారి గీతలో ఏముందో ఒక్కసారి చూద్దామండి. ఏముందండి ఇక్కడ? ఏమొచ్చాడు? తాను కోరుకోకుండగానే తాను కోరుకుండగానే తాను కోరకుండగానే తాను తాను కోరకుండగానే లభించిన పదార్థములతో బ్రాకెట్లు ఏమిచ్చాడు? అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేని వాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయిన వాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అర్థమైందండి? ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఆ విధంగా ఏం పని చేసినా కూడా మన ఫోకస్ అంతా హయ్యర్ పర్పస్ మనది. మన పర్పస్ ఈ చిన్నగా సంపాదించుకుందాం, ఇది రాలేదంటే వాడిని కొడదాం, వాడి మీద కేసు పెడదాం, ఇవన్నీ కాదండి. ఇవన్నీ టైం వేస్ట్. ఇప్పటికే చాలా సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. దేహాభిమానంలో పడిపోయి ఆత్మని శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాము. ఇప్పుడు ఇంకా సమయాన్ని వ్యర్థం చేయకూడదు అంటున్నాడు భగవంతుడు. సిద్ధి అందును అసిద్ధి అందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి, ఇది కర్మయోగి అనమాట. కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడ్డడు. ఇప్పుడు మనము తదుపరి అంశంలో పెడుతున్నామండి. ఇంపార్టెంట్ విషయం అనమాట. గుణాతీత స్థితి అనేది ఒకసారి గమనించండి. అర్జునుడు అడిగిన 3 ప్రశ్నలు ఏంటండి? గుణాతీత స్థితి అంటే ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటి అన్న సంగతి మొదటి ప్రశ్నకి సమాధానం గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. ఎవరికైతే అర్థం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి తెలియదు. గత ఎపిసోడ్ మరొకసారి చూసినట్లయితే వాళ్ళకి స్పష్టమవుతుంది. ఇప్పుడు 2వ లక్షణం ఏం చెప్తున్నాడు? 2వ లక్షణం ఏమన్నాడు? కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార అన్నాడు. చూసారా? కిమాచార. కిమ్ అంటే ఏ విధంగా, వాడి ఆచరణ ఏ విధంగా ఉంటుంది. ఇది 2వ ప్రశ్నకి సమాధానం మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శ్రద్ధ వహించండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎక్కడుంది? ఏ శ్లోకంలో ఉందంటే 14వ అధ్యాయంలోని 22లో మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. 23లోకి వద్దాం. 22లో ఏం చెప్పాడు? లక్షణం ఏంటి చెప్పాడు. త్రిగుణాలు అంటే ఏమిటి, త్రిగుణాతీత స్థితి అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. ప్రకాశం చ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ. అర్థమైందండి? ఇప్పుడు 23 రాసుకునేవాడు రాసుకోండి. 14వ అధ్యాయంలో 23 చాలా స్పష్టంగా వదాసీనో గుణైర్యో న విచాల్యతే. ఉదాసీనో గుణైర్యో న విచాల్యతే. గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. ఇది శ్లోకం అండి. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందామండి. మనం స్పష్టమవుతుంది. ఈ యొక్క పదాల ద్వారా అర్థం తెలుసుకోవడమే తత్వం అండి. గుర్తుపెట్టుకోండి.
దాన్ని మనం భాష రూపంలో ఊహించుకొని ఇది ఇంటర్ప్రిట్ చేసుకొని ఇది కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పడం జరిగింది, ఇది మనకి ఏ విధంగా అన్వయిస్తుంది అని ఆ విధంగా అర్థం చేసుకోవడాన్ని భాష్యం అంటారు. భాష్యానికి యథార్థానికి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవి రెండింటికి ఉన్నటువంటి భేదము ఆ అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాసీన 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 ఉదాసీనం అంటే అర్థం ఏంటి? ఉదాసీనవత్ ఆసీనో. ఉదాసీనం అంటే ఏంటి? ఇండిఫరెంట్, ఐ డోంట్ కేర్ అన్నట్టు అనమాట. చాలా కేర్ ఫ్రీ యాటిట్యూడ్. కేర్లెస్ కాదు, కేర్ ఫ్రీ యాటిట్యూడ్. ఎందుకు? తన ప్రయారిటీ ఏంటి? ఆత్మశుద్ధి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నేను ఒక్కొక్క తప్పటడుగు వేసినా కూడా నేను కర్మ బంధనములోకి వచ్చేటువంటి కర్మలు చేస్తాను, తప్పు మాట మాట్లాడతాను, రాంగ్ సంకల్పాలు చేస్తాను, చెత్త కర్మలు చేస్తాను, మళ్ళీ నా ఆత్మ పాడైపోతుంది. ఇప్పుడు నా ఏమిటి ఆబ్జెక్టివ్? భగవంతుడు నాకేం తెలియజేస్తున్నాడు? నీ ఆత్మలో ఇప్పటి వరకు పేరుకుపోయినటువంటి ఏంటి గత జన్మ వరకు చేసిన ఎన్నో అనేక జన్మల ద్వారా పేరుకున్న సంస్కారాలు, మరి ఈ జన్మలో ఇప్పుడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఎన్నో అజ్ఞానములో ఎన్నో కొన్ని తప్పుడు కర్మలు చేసాము, తప్పుడు మాటలు మాట్లాడాము, అందరికి దుఃఖం ఇచ్చాము, ఏదో చేసాము, మోసం చేసాము, ఏదో చేసాము మనకు తెలియకుండా. తెలిసి చేసిన వాళ్ళు ఉన్నారు, తెలియజేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇదంతా కూడా ఇప్పటి కర్మ, సంచిత కర్మ. ఈ రెండు కలుపుకుంటే చెత్త కర్మలు చాలా ఉన్నాయి. దీని పర్యవసానంగా ఫలితంగా మన ఆత్మలో చాలా చెడు అనేది పేరుకుపోయి ఉంది. దాన్ని చెడునే ఉన్నాడు తామసికత అన్నాడు. తామసిక సంస్కారాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు మన లక్ష్యం, ఉన్నతమైనటువంటి లక్ష్యం మనం పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న విషయాల మీద మనం మళ్ళీ దాని మీద మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామో చెప్పండి ఒక్కసారి? అవ్వకూడదు అంటున్నాడు భగవంతుడు. అందుకనే ఉదాసీన వైఖరి అంటే ఏంటి? ఏమి పట్టించుకోని వైఖరి అన్నమాట. ఏదో జరుగుతుంది, వచ్చింది, సతో రజో తమో ఈ మూడు వస్తుంటాయని చెప్పాడు. ప్రకాశం చ ప్రవృత్తి చ మోహమేవ చ పాండవ అన్నాడు కదా. ఇవన్నీ వస్తుంటాయండి కలియుగం అంతిమ సమయంలో, ఆఖరి జన్మలో. ఇటువంటివన్నీ కొన్ని సఫలత వస్తుంది, కొన్ని సఫలత రాదు, మధ్యస్థంగా ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోతుంటాయి. రకరకాల మనుషులు వచ్చి ఒకరు మంచిగా ఉంటారు, ఒకరు మెచ్చుకుంటారు, ఒకరు తిడతారు, ఇంకొకరు ఘోరంగా ఉంటారు, ఏదేదో మాట్లాడతారు. ఇప్పుడు దీని ఇన్ఫ్లుయెన్స్ లోకి రాకూడదు. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ రాకూడదు అంటే ప్రకృతి ఆధీనంగా వచ్చినటువంటి, ప్రకృతి ఆధారంగా వచ్చిన గుణాలు. ప్రకృతి అంటే దేహము, దేహం యొక్క సంబంధించిన ఇంద్రియాలు వగైరా వగైరా. ఇప్పుడు ప్రకృతిని డెవలప్ చేసుకోవడం కాదు మీ లక్ష్యము, పురుషుని డెవలప్ చేయాలి. ప్రకృతి పురుష యొక్క కాంబినేషన్ కదా మనము. హ్యూమన్ ప్లస్ బాడీ, హ్యూమన్ బాడీ ప్లస్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే హ్యూమన్ బీయింగ్, ఇదనమాట. ఇప్పటి వరకు మనం ఆత్మని పట్టించుకోలేదు, ఆత్మ కుళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఏమైనా కానివ్వండి, చిన్న 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 వస్తుంటాయి, తమో రజో ఇవన్నీ వచ్చినా కూడా దానిలో నేను అందులో కూరుకుపోయి మళ్ళీ నా యొక్క ఉన్నత స్థానాన్ని, ఉన్నత లక్ష్యాన్ని నేను మరచి నేను ఆ విధంగా మళ్ళీ దీంట్లో కూరుకుపోతాను అంటే మళ్ళీ మీకును అజ్ఞానికి తేడా ఏమీ లేదు. ఫోకస్ అన్న నేను ఆత్మని, ఇది నా శరీరము, ఆత్మ కుళ్ళిపోయింది కాబట్టి శరీరం ఆధారముగా, గుణాల ఆధారంగా వాటి పనులవి చేసుకుంటూ ఉంటాయి. నేను కేవలం పరమాత్మ నుండి శక్తి తీసుకొని ఈ యొక్క ప్రకృతికి కూడా శక్తిని నేను ప్రసాదిస్తే నా యొక్క కర్మలు శ్రేష్టంగా ఉంటాయి, నా మాట తీరు మధురంగా ఉంటుంది, అదేవిధంగా నా సంకల్పాలు శ్రేష్టంగా ఉంటాయి. ఉదాసీనంగా ఉండడం అంటే ఇండిఫరెంట్ అంటాడు ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ పుస్తకం తీసుకుంటే భగవద్గీత ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అంటే ఎయిర్ ఫ్రీ యాటిట్యూడ్. అసలు ఏవి నడుస్తూ ఉంటాయి, పర్వాలేదు, జరగనివ్వండి. ఒకటి ఫెయిల్ అయింది, మళ్ళీ ఇంకోటి సక్సెస్. ఏదైనా కూడా ఒకటి ఫెయిల్ అయిందంటే ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు కదా. ఉదాసీనవత్ ఆసీనం అంటే, ఆసీనం అంటే సీట్ అనమాట. ఏ సీట్లో కూర్చుంటాడు? ఇండిఫరెంట్ యాటిట్యూడ్ గా ఉన్న సీట్లో కూర్చుంటాడు. నిరంతరం పరమాత్మతో యోగము చేస్తూ కూర్చుంటాడు. ఎందుకంటే ఇది సదా సతతము నిత్యము చేయవలసిన పని కదా. మన్మనాభవ మయ్యర్పిత మనోబుద్ధి. మనసు ద్వారా పరమాత్మతో, మనసు ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడిస్తాడు. మనసు బుద్ధి ద్వారా, సూక్ష్మ శక్తుల ద్వారా ఆ కనెక్షన్ లో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉంటాడు. ఈ చిన్న చిన్న విషయాల్లో కాస్త దుఃఖం వచ్చే విషయం ఇది వచ్చింది, ఈ సతో రజో తమ ఉత్తమ మధ్యమ కనిష్ట ఈ స్థితి నుంచి ఈజీగా దాన్ని అంతా కూడా ఇండిఫరెంట్ గా ఉంటాడు. ఏం జరిగినా ఇండిఫరెంట్. ఆ వైఖరి గురించి చెప్తున్నాడు. ఉదాసీన ఆసీనో గుణైర్యో నవిచాల్యతే అన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చిందండి? గుణైర్యో అంటే ఏంటి? ఈ త్రిగుణాల ప్రభావం మీ ప్లేలో ప్రతి నిత్యము వస్తుందండి. ప్రతిరోజు ఈ విధంగా ఎగడవండి. చూడండి, 3 స్థితిగతుల్లో మీరు పాస్ అవుతూ ఉంటారు. ఉత్తమ స్థితిలో ఉంటారు, ఆనందపడతారు, చక్కగా మీకు అనుకున్నటువంటి ఆహార పదార్థాలు చేసి పెడుతుంది మీ అర్థాంగి, చక్కగా తింటారు, గులాబ్ జామున్, రసగుల్లా, వ్యవహారం తింటారు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు.
మధ్యాహ్నం ఎవరో సాయంకాలం ఎవరో వచ్చి ఒక మాట అంటారు, దాంతో మీరు డిస్టర్బ్ అవుతారు, మన మధ్యస్థ స్థితిలోకి వస్తారు. తర్వాత ఇంకా గంభీరమైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, దాంట్లో తామసికంగా మీరు వస్తారు. అర్థమైందండి? సో ఇవన్నీ కూడా వస్తాయి. గుణైర్యో నా విచాల్యతే, ఈ చెలించడనమాట. ఎటువంటి గుణము తన జీవితంలో పాస్ అయినప్పటికీ కూడా చెలించడు. బట్ ఇదివరకు పరిస్థితి ఏంటి? ఈ జ్ఞానం అర్థం కానటువంటి పరిస్థితి ఏమిటి అని చెలిస్తాడు. అర్థమైందండి? జ్ఞానం అర్థం కాని పరిస్థితిలో వాడి ప్రతిదాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. ఫెయిల్యూర్ అయిందా, ఎందుకు ఫెయిల్యూర్ అయింది, వాడు కారణం, వాడు అంతు తెలుస్తారు, కోర్టు మీద కేసు పెట్టండి, పోలీస్ కంప్లైంట్ పెట్టండి, అదేంటి ఇదేంటి ఇదనమాట. ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం అంటే అది. ఇప్పుడు హయ్యర్ పర్పస్, హయ్యర్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ దొరికింది కాబట్టి ఏం చేస్తారు, దీంట్లో ఎటువంటి మార్పు చేర్పు లేకుండా ఏమన్నాడు, గుణైర్యో న విచాల్యతే. తర్వాత ఏమన్నాడు ఒక్కసారి గమనించండి, గుణావర్తంత ఇచ్చేవా అన్నాడండి. గుణాలు తన పని చేసుకుని వెళ్తున్నాయి రా నాయన, నువ్వు చేయటం లేదన్నాడు కదా. అహంకార విమూఢాత్మ అని అన్నాడు అక్కడ. అహంకారం లేనివాడు నిరహంకారి ఏమనుకుంటాడు, ఈ ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో, దేహము, ఇంద్రియాలు, అదేవిధంగా మనసు, బుద్ధి, ఏవైతే ఈ ప్రకృతి ఆపరేటర్స్ ఏదైతుందో గుణాల ఆధారంగా నేను చేసుకున్నటువంటి పూర్వ జన్మ అంటాను చూసారా, ఎన్నో జన్మలు ఎంతో మంచిగా అనుభవం చేస్తున్నాడంటే ఏదో పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాడండి అంటారు కదా. చాలా దుఃఖపడుతూ ఉంటే ఏమంటారు, ఏ పాపం చేసుకున్నాడో అండి అంటారు కదా. అందుకని ఈ గుణాలు ఏదైతే ఉందో, అదే విధంగా మనలో ఉన్నటువంటి కార్మిక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, పాత ఖాతా ఏదైతే తయారు చేసుకున్నామో, దీని ఆధారంగా మంచి పనులు చేస్తాం, మధ్యస్థంగా చేస్తాము, లేకపోతే కనిష్ట పనులు చేస్తూ ఉంటాము. ఇది నడుస్తుంది, గుణాలు దాని పని చేసుకుంటూ పోతుంది అంటాడు. ఇక్కడ ఏం చేస్తాడు, యోవతిష్టతి నా ఏం గతి నా ఇంగతి అన్నాడు. అర్థమైంది? యోవతిష్టతి నేంగతి అంటే ఏంటి, నా ఇంగతే. ఇంగతే అంటే అందరూ తలదూర్చడు. అర్థమైంది? దాన్ని పట్టించుకోడు. యోవా అంటే ఏంటి, యహ అంటే ఎవరైతే. ఇక్కడ ఎవరైతే అనేటువంటి మాట పెట్టాడు అక్కడ. అటువంటి వాడు గుణాలు పని చేసుకుని వెళ్ళిపోతాయి. నా యొక్క లక్ష్యం చాలా ఉన్నతమైనటువంటి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే నాకు 71 సంవత్సరాలు నా జీవితం. నా తీసుకుంటే నేను 71 years old. అర్థమైందండి? ఇప్పుడు ఇంకా ఇవన్నీ చిన్న చిన్న లోయర్ థింకింగ్ లో వెళ్ళిపోయి, అది చేసుకుందాం ఇది చేసుకుందాం అని పెట్టుకుని శరీర భ్రాంతిలో పడిపోయి, ఇంకా యొక్క పుల్లుని, ఆత్మలో ఉన్న పుల్లుని కడగటానికి బదులు ఏం చేస్తున్నామంటే ఇంకా పుల్లబెట్టుకునే పనులు చేసుకున్నాం అనుకోండి. ఒక్క విషయాన్ని భగవంతుడు మనకి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఏమిస్తూ ఉన్నాడంటే, నీవు ఎంత ప్రాప్తి చేసుకున్నా ఈ భౌతిక జగత్తులో, ఎంత ధనాన్ని సమకూర్చుకున్నా, ఎన్ని సుఖ సాధనాలని పోగు చేసుకున్నా, ఎంత పేరు ప్రతిష్ట సంపాదించుకున్నా, ఏమి చేసుకున్నా కూడా అది ఒక్క జన్మకి మాత్రమే, ఈ వర్తమాన జన్మకి మాత్రమే పరిమితము. అందులో నుండి ఒక్క రూపాయి కూడా మీ తదుపరి జన్మని శ్రేష్టంగా చేయడానికి పనికిరాదు అంటుంది. ఈ శ్లోకాన్ని చదువుకుందామంటే వీలైతే సమయం ఉందనుకుంటే ఒక శ్లోకాన్ని కూడా చదివి 3 శ్లోకాల్లో చెప్పాడు. ఏంటి అటువంటి వాళ్ళ యొక్క ఆచరణ ఎలాగుంటుంది చెప్పాడు. అర్థమైంది? ఒక్కసారి ఇది చూడండి, 14వ అధ్యాయంలో 23లో ఏం చెప్పాడు చూసుకొని, 14వ అధ్యాయంలో 24వ శ్లోకం కూడా మనం చెప్పుకుందాం, దాంతో పూర్తి చేసుకుందామండి. 23 ఉదాసీనం. త్రిగుణములకును, చాలా జాగ్రత్తగా వినండి, త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక, శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారము నడుస్తూ ఉంటుందండి. అవన్నీ నడుస్తుంటాయి. అవన్నీ చాలా లో లెవెల్లో ఆలోచనలు అనమాట. ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబట్టేటువంటి ఆలోచన, సంతుష్టత మనకి పొందనీయకుండా చేసేటువంటి విధానము. అందుకని ఏమంటున్నాడు, శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపక త్రిగుణాతీతుడు. చూసారా, అర్జునుడు ఏమడిగాడు, త్రిగుణాతీతుడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడు. త్రిగుణాతీతుడు దాసీనుని వలె, అంటే సాక్షి వలె అన్నాడు బ్రాకెట్లో. అబ్జర్వర్ స్టేటస్ అంతేనండి. అబ్జర్వర్ స్టేటస్ లో ఉంటే మీ పని ఇంకా చక్కగా జరుగుతుంది. మీరు చెడు పనులు చెయ్యరు. ఎందుకంటే పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నారు. పరమాత్మ గుణాలు, శక్తులు మీలో ప్రవహిస్తున్నాయి. అటువంటి స్థితిలో ఉండి మీరు చేసే కర్మలంటే మీరు ఆటోమేటిక్ గా మీ కర్మలు శ్రేష్టమవుతాయి. మీ యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాటలు చాలా మధురంగా ఉంటాయి, అందరినీ కూడా సంతోషపెట్టే విధంగా ఉంటాయి. ఆ విధంగా మీ యొక్క స్థితిగతులు ఉంటాయని చెప్తున్నాడు. ఏమండి?
త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె సాక్షి వలె ఉండును. గుణములే గుణముల యందు ప్రవర్తించుచున్నవని. చూసారా, గుణములే గుణముల యందు ప్రవర్తించుచున్నాయి. ప్రవర్తన తలంచును అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావ స్థితుడైయుండును. ఈ స్థితి నుండి ఎన్నడు చెలింపడు. నా ఇంగతి అన్నాడు కదా, ఇంగతి అంటే ఏంటి? పట్టించుకోవడం. నా ఇంగతి అంటే చెలింపడు. ఏ అంటే ఏంటి? అంటే దానికి సక్సెస్ ఉన్నా, ఫెయిల్యూర్ అయినా, దుఃఖం వచ్చినా, సిన్నివేశం వచ్చినా, ఆనందాన్ని కలిగించినా, ఇది జరిగింది, ఇది జరగలేదు అని ఏ దాంట్లో కూడా ఒక న్యూట్రల్ గా ఉండి తన యొక్క అంతిమ హయ్యర్ లక్ష్యాన్ని సాధించే దాని మీదనే ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఒక స్పష్టమైన, చాలా క్లియర్ కట్ ఒక వార్నింగ్ భగవంతుడు మనందరికీ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఈ ఒక సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఇది ఆఖరి జన్మ, అంతిమ జన్మ. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఈ శరీరాన్ని కాపాడుకొని దాన్ని ఆరోగ్యంగా పెట్టుకొని నీవు సంస్కార పరివర్తన చేసుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అంటున్నాడు. అర్థమైందండి? అందువలన ఈ ఎపిసోడ్ ఇక్కడే మనం ముగించుకుందాం. మనకు అనుకున్నటువంటి సమయం అయిపోయింది కాబట్టి తదుపరి ఎపిసోడ్లో మరొక, ఇంకా మనకి ఏం చెప్పానంటే 3 శ్లోకాలు చెప్పాడు కదా, 20 మీరు చదువుకొని కూడా రండి. 14వ అధ్యాయంలోని 23 నేను చెప్పాను, 24, 25లో కూడా అతని యొక్క లక్షణాలు చెప్పాను. తర్వాత దాని నుండి అధిగమించడానికి నేను ఏం చెయ్యాలో అది కూడా స్పష్టం చేసి ఈ యొక్క అధ్యాయాన్ని క్లోజ్ చేస్తాడు. దాంతో కూడా మనం భగవంతుడు ఒక్కడే త్రిగుణాతీతుడు అన్న అంశాన్ని కూడా మనం పూర్తి చేసుకుని తదుపరి కొత్త అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ చర్చను ఇక్కడితో ముగిస్తున్నానండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు త్రిగుణాతీత తత్వాన్ని, ఆ తాత్విక కోణాలను కొన్నింటిని ఈరోజు చర్చించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.